యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము స్థిరంగా మౌనమందు యుండును. అంటే దేవుడు నాకు సహాయము చెయ్యకపోతే నా కష్టాలలో, నా ఇబ్బందుల్లో, నా సమస్యల్లో, నా నష్టాల్లో, నా ఒంటరితనంలో, నా భయంలో, నా శోధంలో, నా శ్రమలలో యెహోవా నాకు సహాయము చెయ్యకుండా ఉంటే నా ప్రాణము మౌనంగా ఉండును, స్థిరంగా మౌని అయి ఉండిపోదును. కొండల తట్టు కనులెత్తాను, సహాయం రాలేదు. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగునని నేను అనుకున్నాను. ఒకవేళ దేవుడు కూడా ఈ కొండలలాగా మౌనంగా ఉంటే నేను మౌననైపోదును. ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ ఇబ్బందులో, ఆ దుఃఖంలో నేను కుమిలి 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 మాట రాని వాడిగా, మోగవాడిగా మారిపోదును. యెహోవా నాకు సహాయము చెయ్యని ఎడల నా ప్రాణము స్థిరంగా మౌనమందు ఉండిపోదును, నేను మౌనినై ఉండిపోదును. మూలను కూర్చుని ఏడ్చేవాడిని, మంచం మీద పడుకుని ఏడ్చేవాడిని, నా రోగంలో నేను అలా కుమిలిపోయేవాడిని, నా బాధలో నేను అలా ఉండిపోయేవాడిని, నా నష్టాల్లో నేను అలా ఉండిపోయేవాడిని, నా అప్పుల్లో అలా ఉండి కుమిలి 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 అక్కడే చచ్చేవాడిని. కానీ దేవుడు ఏం చేశాడంటే నాకు సహాయం చేసి నన్ను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.